తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగానే జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. ఎన్ని జిల్లాలు అవసరమో నిర్ధారించడానికి జ్యుడిషియల్ కమిటీ వేసింది. జిల్లాలను కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదిస్తే ఒప్పుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉండే. అయితే కేసీఆర్ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండో టర్ము ఈ జిల్లాలను పెంచడం జరిగింది. 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. 33 జిల్లాలను తీసుకొచ్చారు కేసీఆర్. అయితే ఆ జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో కొత్త జిల్లాలు చాలా నేతలు ప్రతిపాదనలు పెట్టారు. ఆ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ ఎవరు అడిగితే వారికి కాదనకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పాలన పరంగా సౌలభ్యం కలగాలి, కానీ పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలి, కానీ ఒక్కొక్క నియోజకవర్గము 3 జిల్లాలు, 2 జిల్లాలు, 4 జిల్లాలు ఇలా ఒక్కొక్క నియోజకవర్గము పరిధి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఏదైనా నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేద్దామన్నా కానీ 3 జిల్లాలు లేకపోతే 2 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు చేయాలి. రివ్యూ మీటింగ్ జరిగితే ఒక ఎమ్మెల్యే 2-3 జిల్లా కలెక్టర్లకు వెళ్ళాలి. ఈ రకంగా ఇబ్బందిగా మారింది. పాలన సౌలభ్యం కోసము ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు అసౌకర్యంగా మారింది. ఇటు కొత్త మండలాలు చేసుకోవడం వల్ల, కొత్త జిల్లాలు చేసుకోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు కలిగాయి. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లోనే మేము ఉంటామంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ జిల్లాలో కాకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ మండలాలను కొత్త జిల్లాలను కలిపారు అనేది కూడా ప్రజలు అంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించి మేము ఈ యొక్క జిల్లాలను ఈ పునర్విభజన చేయాలనుకుంటున్నాను, పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటున్నామని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అందులో భాగంగా జ్యుడిషియరీ కమిటీని కూడా, అంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా 6 నెలల లోపు ఈ యొక్క జిల్లాల అవసరం ఎంత ఉంది, ఎన్ని జిల్లాలు ఉంచాలి, అదేవిధంగా ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో కొన్ని మండలాలు బలవంతం కలిపారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మండలాలను ఆ ప్రజలు ఏ జిల్లాలో కలవడానికి ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ఒక నివేదిక ఇవ్వాలి. దాన్ని బట్టి అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేస్తాము, బడ్జెట్ సమావేశంలో దీనిపైన డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఫైర్ అవుతున్నారు. అయితే కొత్త జిల్లాలు పాలన సౌలభ్యం కోసమే కేసీఆర్ చేశారు. 33 జిల్లాల తెలంగాణను కేసీఆర్ చేసిన తర్వాత పాలన సౌలభ్యం దొరికింది. అదేవిధంగా మండలాలను కూడా విస్తరించుకున్నాం, ప్రజల వద్దకే పాలననే తరహాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏదైనా కొత్త జిల్లాలను కుదిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ, ఇప్పుడు జిల్లాలు కనుక కుదిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తామనేది అని మరోవైపు కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఈ యొక్క తెలంగాణలో ఇప్పుడు జిల్లాల పంచాయతీ నెలకొందని చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ ఏమో పునర్వ్యవస్థీకరణ చేస్తాం జిల్లాలను ఇబ్బడి ముప్పడిగా జరిగింది, అస్త్రాశ్రీయంగా చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు అసలు ఒక్క జిల్లాను కుదించిన, ఒక మండలాన్ని కుదించిన, అసలు జిల్లాలను టచ్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం, మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణలో జిల్లాల పంచాయతీ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాల పంచాయతీ ఎటు దారి తీస్తుంది అంటే, ప్రజలు జిల్లాలు 33 జిల్లాలు ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే కుదించే జిల్లాలు ఇష్టపడతారా అంటే కాంగ్రెస్ కూడా ఒకటి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికీ ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ వైజ్ ఒక జిల్లా చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుందనే తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందనేది కూడా కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇటు బీఆర్ఎస్ వాటిని ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది కూడా రాష్ట్రంలో జిల్లాల రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజ్రెడ్డి అయితే ఎన్ని జిల్లాలు అవసరమో నిర్ధారించడానికి ఒక జ్యుడిషియల్ కమిటీని కూడా వేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే జ్యుడిషియరీ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ జ్యుడిషియరీ కమిటీ రాష్ట్రమంతా తిరుగుతుంది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది, ఏ జిల్లా అవసరం, ఏ జిల్లా అవసరం లేదు, అదేవిధంగా జిల్లాలకు ఒక జనాభా ప్రాతిపదికన ఉండాలి, ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదికన లేదు, ఇబ్బడి ముప్పడిగా ఉన్నాయి. కొన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు కూడా 3, 4 ఉన్నటువంటి వాటికి జడ్పీ చైర్మన్ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అస్త్రాస్త్రీయంగా ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో మేము కొనసాగలేము, మాకు పాత జిల్లాలే కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో కోరినా కానీ అక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వినకుండా వేరే జిల్లాలో, కొత్త జిల్లాలో ఆ మండలాలను కలిపింది. అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్రాతిపదికన రావాలి, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒక కమిటీ అవసరం. ఆ కమిటీ కావాలంటే జ్యుడిషియరీ కమిటీ అయితేనే బాగుంటుంది. రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జితో కానీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ ఒక కమిటీ చేస్తే, రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయం తీసుకుంటే, కొత్త జిల్లాలు ఎన్ని ఉంటే బాగుంటాయి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మండలాలు ఏ జిల్లాలకు వెళ్తే బాగుంటుందని అక్కడ ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్ రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తే, ఆ రిపోర్ట్ పైన బడ్జెట్ సమావేశంలో డిస్కషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం తీసుకొని ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేస్తేనే రాష్ట్రానిలో పాలన పరంగా సౌలభ్యంగా ఉంటుందనేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏమో కేటీఆర్ ఖచ్చితంగా ఈ కొత్త జిల్లాలో ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద కొత్త జిల్లాలను కనుక తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామనేది మరోవైపు బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి సర్కారు ఎలాంటి అడుగులు వేయబోతుంది, ఎన్ని జిల్లాలకు పరిమితం కాబోతుంది, అసలు ఈ కమిటీ జ్యుడిషియరీ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కమిటీ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్రెడ్డి, థ్యాంక్ యూ.